ప్రపంచ దేశాలు భారతదేశానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి? అసలు ప్రతి దేశం భారత్తో ఎందుకు వాణిజ్యం చేయాలనుకుంటుంది? బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎందుకు వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు? ఇవన్నీ ఈ వీడియో తెలుసుకుందాం. భారతదేశం ఆసియాకి హృదయం లాంటిది. ఇది కేవలం ఒక మాట కాదు, దాని యొక్క భౌగోళిక స్వరూపం అలాంటిది. భారతదేశం ఆసియా ఖండంలో మధ్యలో ఉంది. ఇక్కడ ఇండియన్ ఓషన్కి గేట్ కీపర్, అంటే ఆసియా, యూరప్, ఆఫ్రికా ఉన్న ఒక మధ్యన ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒక స్థానం. ఇక్కడ భారతదేశానికి ఇండియన్ ఓషన్ చాలా కీ రోల్. ఇక్కడ ఇండియన్ ఓషన్ ప్రపంచంలోనే అత్యంత కీలక సముద్రమైనటువంటి ఒక మార్గం. ఎందుకు ఇది ముఖ్యం అంటే, ప్రపంచ వ్యాపారంలో సుమారు 50% సముద్ర మార్గం ఇదే. ప్రపంచంలో 70% ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఈ వేలోనే వెళ్తుంది. భారతదేశం ఈ ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంది. ఇండియన్ ఓషన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు ప్రపంచ వ్యాపారాన్ని ప్రభావితం చేయగలరు. ఇక్కడ దీనికి రియల్ ఎగ్జాంపుల్, రియల్ సినారియో ఏంటి అంటే, భారతదేశం 85% ఆయిల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. అదే సమయంలో జపాన్, చైనా, దక్షిణ కొరియా వీళ్ళు కూడా ఆయిల్ని ఇదే మార్గంలో తీసుకువెళ్తాయి. ఇక్కడ ఆయిల్ రూట్ చాలా క్లియర్గా మిడిల్ ఈస్ట్ నుంచి అరేబియా సముద్రం, అరేబియా సముద్రం నుంచి ఇండియన్ ఓషన్ టు ఆసియా దేశాలు. ఈ మార్గంలో భారత్ పక్క నుండే ప్రతి షిప్ వెళ్లాల్సిందే. అందుకే ప్రపంచ దేశాలు భారత్ స్నేహాన్ని కోరుకుంటాయి. ఇక్కడ ఇండియన్ నేవీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రపంచ వ్యాపారంలో ఇంకొక పెద్ద రూట్ ఏంటంటే ఆసియా టు యూరోప్. చైనా తను తయారు చేసే మొబైల్స్ కానీ, జపాన్ తయారు చేసే కార్లు కానీ, కొరియా నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ యూరోప్ వెళ్ళాలంటే ఇండియన్ ఓషన్ని దాటుకొని వెళ్ళాలి. ఇండియన్ ఓషన్, అరేబియా సముద్రం, సుయజ్ కెనాల్, ఈ మొత్తం మార్గానికి భారత్ మధ్యలో ఉంది. భారత్ లేకుండా ఈ ట్రేడ్ అనేది చాలా సేఫ్గా అయితే జరగదు. నెక్స్ట్, భారతదేశానికి 7,500 కిలోమీటర్లు కోస్టల్ లైన్ ఉంది. మనకున్నటువంటి మేజర్ పోర్ట్స్ అయినటువంటి ముంబై, చెన్నై, కొచ్చిన్, విశాఖపట్నం ప్రపంచ వ్యాపారానికి హబ్బులు. ఇక్కడ నౌకలు స్టార్టింగ్ పాయింట్స్, అంటే స్టాప్ పాయింట్స్. ఈ పోర్ట్స్ అనేవి కూడా ఈ పెద్ద పెద్ద భారీ నౌకలకి స్టాప్ పాయింట్స్, ఇవన్నీ రెస్టింగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అలానే ప్రపంచంలో చాలా షిప్స్ అయినటువంటి ఫ్యూయల్ కానీ, రిపేర్ కానీ, ట్రేడ్ కోసం ఏదైనా సరే ఇండియన్ పోర్ట్స్ని వాడతాయి. అలానే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు. ఇది చాలా కీలకం భారతదేశానికి. ఇక్కడ ఉన్నటువంటి మలక్కా స్ట్రైట్స్, ఈ మలక్కా స్ట్రైట్స్ అన్నది ప్రపంచంలోనే అత్యధికంగా రద్దీగా ఉన్నటువంటి ఒక సముద్ర మార్గం. చైనా ఆయిల్లో 80% ఇక్కడ నుంచే వెళ్తుంది. ఈ మలక్కా స్ట్రైట్స్ పై భారతదేశానికి పూర్తిగా ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, పూర్తి అధీనంలో ఉంది. ఇక్కడ నావల్ ప్రెజెన్స్, స్ట్రాటజికల్ కంట్రోల్ అనేది భారత్దే పైచేయి. అందుకే చైనా భారత్ని ఎప్పుడూ లైట్ తీసుకోదు. అమెరికా, జపాన్లు కూడా భారత్తో కలిసి పనిచేయడానికి ఇదొక మెయిన్ రీజన్ చెప్పుకోవచ్చు. చరిత్ర కూడా దీనికి మనం చూసుకుంటే, బ్రిటిష్ వాళ్ళు భారత్కి ఎందుకు వచ్చారు అనుకుంటే మన సంపద దోచుకెళ్ళడం కోసం అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఇక్కడ భారతదేశ భౌగోళిక స్థానం కోసం. ఎందుకంటే ఆసియా ఖండం మీద ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఇండియన్ ఓషన్ మీద వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది. ఇండియన్ ఓషన్ మీద ఆధిపత్యం ఉంటే వాళ్ళు ప్రపంచ ట్రేడ్ని శాసించగలరు. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం అనేది ప్రపంచ వ్యాపారానికి మధ్య బిందువు. ఆయిల్ కానీ, ట్రేడ్, నేవీ అన్నీ భారత్ చుట్టే తిరుగుతాయి. అందుకే ప్రపంచ దేశాలు భారత్ని శక్తిగా పరిగణిస్తాయి. భారత్ లేకుండా ప్రపంచ వ్యాపారం నడవదు. ఇది నిజం. సో దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి.